ఈ 2026లో కొత్తగా ఓటర్ ఐడి ఎలా అప్లై చేయాలనేది చూద్దాం ఈ వీడియోలో. అయితే గతంలో ఈ కొత్తగా ఓటర్ ఐడి అప్లై మీద చాలామంది డౌట్స్ అయితే అడిగారు. మెయిన్ ప్రాబ్లం అప్లికేషన్ మొత్తం అందరూ బాగానే ఫిల్ చేసేస్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ లాస్ట్లో ఈసైన్ అథెంటికేషన్ అని చెప్పేసి ఒకటి మనకైతే పెట్టారు కదా కొత్తగా. ఈసైన్ అథెంటికేషన్ ఫెయిల్డ్ అవుతుందండి, అది ఎందుకు ఫెయిల్డ్ అవుతుందో అర్థం కావట్లేదు అని చెప్పేసి అడిగారు అనమాట. మేజర్ డౌట్ చాలామంది ఎక్కువగా అదే అడిగారు. ప్రజెంట్ ఇప్పుడు కొత్త ఓటర్ ఎవరైనా ఇప్పుడు దాకా ఓట్లేదు నాకు అనుకుంటే కనుక అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ అవుతున్నాయి అనమాట. మీకు మీ ఆధార్ కార్డులో ఫుల్ నేము అలాగే సింగిల్ లెటర్తో కూడా చాలా మందికి ఉంటాయి. అలాగే ఒక నేమ్ ఉండి సర్నేమ్ ఉండదు, కొంతమందికి సర్నేమ్ ఉంటే నేమ్ ఉండదు, అలా కూడా ఉంటాయి కొన్ని ఆధార్ కార్డులు. ఎలా ఉన్నా సరే మీకు ఓటర్ ఐడికి అయితే మీరు యాజ్ పర్ ఆధార్ అయితే అప్లై చేసుకోవచ్చు. సింగిల్ లెటర్ ఉన్నా సరే మీకు అథెంటికేషన్ సక్సెస్ఫుల్గా అవుతుంది, అంటే ఈసైన్ అథెంటికేషన్ అనమాట. ఈరోజు మీకు డెమోలో చూపిస్తాను ఈ ఈసైన్ అథెంటికేషన్ ఎందుకు ఫెయిల్డ్ అవుతుంది, ఏ విధంగా మనం అప్లై చేస్తే కరెక్ట్గా సక్సెస్ఫుల్ అవుతుంది అన్నీ కూడా చెప్తాను. అయితే వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ కూడా కొద్దిగా యాక్టివ్గా ఉండండి. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ కానీ తర్వాత మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్కి సంబంధించి మంచి ఆఫర్లో మీకు డిస్కౌంట్లో వచ్చినప్పుడు అందులో పోస్ట్ అవుతూ ఉంటాయి, మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం డెమోలోకి అయితే వెళ్దాము. డెమోలో ప్రతి ఎవరి పాయింట్ కూడా మీకు చెప్తాను, పర్టికులర్గా బాగా చూసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెట్టానండి, అఫీషియల్ లింక్ అనమాట. అది ఓపెన్ చేసుకోండి. మనం డైరెక్ట్గా ఈ ఓటర్స్ పోర్టల్లోకి అయితే వస్తాము. వచ్చిన తర్వాత మీరు ఫస్టే మీరు చేసేసుకోవాలంటే చేసుకోలేరు, బట్ ఇక్కడ ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. మీ ఫోన్ నెంబర్ మీద ఇచ్చి మీ డీటెయిల్స్ మీ నేమ్ ఇవన్నీ ఇచ్చి డైరెక్ట్గా ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా లాగిన్ అవుతాను. ఇక్కడ లాగిన్ అని చెప్పేస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి నా ఫోన్ నెంబర్ ఓటీపీ ఇచ్చి డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోతాను. చూడండి ఇక్కడ నా అకౌంట్లోకి అయితే లాగిన్ అయిన తర్వాత మనకు ఫామ్ 6 అనేది కొత్తగా ఓటర్ ఐడి అప్లై చేయడానికి, అంటే కొత్త ఓటు పెట్టడానికి అనమాట. ఫామ్ 8 ఎందుకంటే మన కరెక్షన్ అనమాట. అయితే ఇక్కడ మనం ఫామ్ 6 అని చెప్పేస్తుంది కదా, మనకు అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీరు స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కాన్స్టిట్యున్సీని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఫస్ట్ నేము అలాగే సర్నేమ్ అని చెప్పేసి అడిగారు. అంటే ఇక్కడ ఫస్ట్ నేమ్లో నేమ్ ఇచ్చి ఇక్కడ సర్నేమ్ దగ్గర ఇంటి పేరు అయితే ఇస్తున్నారు చాలామంది. అలా ఇవ్వద్దండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ దగ్గరే మొత్తం ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలాగా మీరు ఎంట్రీ చేసేయండి మొత్తం. ఇక్కడ ఏ సర్నేమ్లో ఏం అవసరం లేదనమాట, ఇది మనకు మ్యాండేటరీ కాబట్టి. ఇందులోని ఆధార్ కార్డులో ఇప్పుడు ప్రజెంట్ నేను అప్లై చేస్తున్న ఆధార్ కార్డులో భీమిరెడ్డి గోవింద అని చెప్పేసి ఉందనమాట, అంటే భీమిరెడ్డి గోవిందరావు అని చెప్పేసి ఉంది. మొత్తం టోటల్గా నేను అలాగే ఇచ్చేస్తాను. ఎలాగా బిహెచ్ఈ చూడండి, ఇక్కడ భీమిరెడ్డి గోవిందరావు అని చెప్పేసి ఇచ్చాను. కింద మీకు క్లిక్ చేస్తే తెలుగులో అయితే వస్తుంది అనమాట. నేను ఇంకా భీమిరెడ్డి స్పేస్ గోవింద స్పేస్ రావు మొత్తం అంతా కూడా నేను ఫస్ట్ నేమ్లోనే ఎంట్రీ చేశాను. అలాగైతే నేను మీకు లాస్ట్లో ఈసైన్ అథెంటికేషన్ అనేది ఆధార్ ఓటీపీ ద్వారా ఈసైన్ చేస్తారు కదా, అది మీకు కరెక్ట్గా సక్సెస్ఫుల్ అవుతుంది, లేకపోతే అవ్వదనమాట. ఇక్కడ మీరు గోవిందరావు అని చెప్పేసి ఫస్ట్ నేమ్లో ఇచ్చి మళ్ళీ సర్నేమ్ దగ్గర భీమిరెడ్డి ఇంటి పేరు ఇస్తే అక్కడ అవ్వదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ ఫస్ట్ నేమ్లోనే ఆధార్లో ఎలా ఉంటే అలాగా మొత్తం స్పేసులతో సహా ఫుల్ నేమ్ అంతా రాసేయండి, అప్పుడే మీకు అథెంటికేషన్ అయితే సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్ ఫైల్కి వెళ్ళి ఫోటోని అయితే అప్లోడ్ చేయాలి. అదే ఫోటో మీకు ఓటర్ ఐడీలో అయితే వస్తుంది అనమాట. జస్ట్ నేను చూడండి ఫోటోని అయితే సెలెక్ట్ చేశాను, ఇది నా ఫోటో, జస్ట్ మీకు చూపించడం కోసం నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడ సేవ్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. ఒకవేళ మీకు ఇంకా ఫేస్ అది బాగా జూమ్ చేసి రావాలంటే ఇక్కడ మీరు జూమ్ లెవెల్ అది పెంచుకోవచ్చు, అలాగే తగ్గించుకోవచ్చు అనమాట. నాకు ఇంతవరకు సరిపోతుంది, నేను అలా ఉంచాను. ఇక్కడ వరకు ఇలాగా చేసుకొని కావాలంటే మీరు రొటేట్ కూడా చేసుకోవచ్చు, దీన్ని పెట్టి ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ సేవ్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే హ్యూమన్ ఫేస్ డిటెక్టెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే రావాలి మనకి. ఎలా వస్తేనే మనకు ఫోటో అప్లోడ్ అయినట్టు అనమాట. దీన్ని ఓకే చేస్తారు. నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ కూడా సేమ్ అనమాట, ఇందాకలాగే మీకు మొత్తం ఇంటి పేరుతో సహా ఈ నేమ్లో ఫస్ట్ నేమ్లో అయితే రాసేయండి. సర్నేమ్ అయితే అవసరం లేదనమాట. ఫస్ట్ నేమ్లోనే మీకు మొత్తం ఇంటి పేరుతో సహా పేరు కూడా ఎలా ఉందో అలాగే మొత్తం ఫిల్ చేసేయండి. ఇక్కడ మీకు మామూలుగా ఇచ్చారనుకోండి, మీకు తెలుగులో వస్తుంది అనమాట, ఆటోమేటిక్గా కరెక్ట్గానే వస్తుంది, చూసుకోండి జాగ్రత్తగా. ఒకవేళ కానీ కరెక్ట్గా తెలుగులో రాకపోతే గూగుల్ ఇన్పుట్స్ టూల్లోకి వెళ్ళి అక్కడ మీరు తెలుగులో టైప్ చేసుకొని కాపీ పేస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను.
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. మొబైల్ నెంబర్ ఒకటి ఇస్తే సరిపోద్ది, మెయిల్ ఐడి మీ ఇష్టం, అది ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు లేకపోతే లేదు. ఇక్కడ సెల్ఫా అని చెప్పేసి క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకుని మొబైల్కి అయితే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారు. ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది అనమాట. మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేసి నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ ఆధార్ నెంబర్ దగ్గర అయితే మీరు టిక్ చేసుకోవాలి. ఇక్కడ ఆధార్ లేకపోతే ఇది టిక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు జనరల్గా అందరికీ ఆధార్ కార్డు అయితే ఉంటుంది కాబట్టి ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేయండి, ఎందుకంటే మీ ఓటర్ ఐడికి ఆధార్ కార్డు లింక్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేస్తారు, నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు జెండర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ మెయిల్ కాబట్టి నేనైతే అది సెలెక్ట్ చేశాను, నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో ఎలా ఉంటే అలాగనమాట. డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ డేటు, మంత్, ఇయర్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ దగ్గర టిక్ చేసుకొని ఇక్కడ ఆధార్ కార్డుని అయితే అప్లోడ్ చేయొచ్చు. అడ్రస్ కింద డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద కూడా ఆధార్ కార్డుని అయితే మీరు పెట్టేవచ్చు అనమాట. నేను ఇక్కడ ఆధార్ని అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూస్ ఫైల్కి వెళ్ళి మీరు ఇక్కడ ఆధార్ కార్డు ఎక్కడైతే ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు జేపీజే కానీ పీడిఎఫ్ కానీ మీరైతే ఇవ్వచ్చు అనమాట. ఫైల్ సైజ్ మీకు 2 MB లోపల అయితే ఉండొచ్చు. ఓకేనా, మొత్తం అన్ని ఎంట్రీ చేసి నేను నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మొత్తం టోటల్గా ఆధార్లో అడ్రస్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరు ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ డోర్ నెంబర్ అయితే ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ స్ట్రీట్ నేము, అంటే అది మెయిన్ రోడ్డా లేదంటే రోడ్డుకి ఒక పేరు ఉంటుంది కదా, పేరు ఇస్తారు. నెక్స్ట్ విలేజ్ పేరు, నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్, తర్వాత ఇక్కడ తాలూకా అంటే మండలం అనమాట, ఈ మండలం పేరు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ సెలెక్ట్ చేశారు కదా అదే వస్తుంది అనమాట. చూడండి, డాక్యుమెంట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ కూడా మీకు ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూస్ ఫైల్కి వెళ్ళి అప్లోడ్ అయితే చేసేయండి ఎక్కడైతే ఉందో ఫైలు. ఇక్కడ ఆధార్ను కూడా అప్లోడ్ చేసేసి నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ కేటగిరీ అయితే అడుగుతున్నారు అనమాట. ఒకవేళ మీకు ఏదైనా డిజేబిలిటీ ఉందనుకోండి, సదరం సర్టిఫికేట్ ఉండి అదైతే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు డిజేబిలిటీ ఉండి పెట్టుకుంటే కనుక సదరం సర్టిఫికేట్ ఉంటే అది ఇక్కడ చూస్ ఫైల్కి వెళ్ళి అప్లోడ్ అయితే చేయండి. నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ మీ ఇష్టం, అది ఇచ్చినా పర్వాలేదు ఇవ్వకపోయినా పర్వాలేదు అనమాట. ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఓటర్ ఐడి కనుక ఉంటే వాళ్ళ తాలూకు నెంబరు, నెక్స్ట్ ఈపీకి నెంబరు అంటే ఓటర్ ఐడి నెంబరు, నెక్స్ట్ మీకు రిలేషన్ ఏమవుతారు అనేది కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఒకవేళ ఇవ్వకపోయినా నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ విలేజ్ పేరు అయితే ఎంటర్ చేస్తారు, స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటారు, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ సిన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు, అంటే ఇక్కడ మీ విలేజ్లో ఎప్పటి నుంచి ఉంటున్నారని చెప్పేసి ఇక్కడ అడగడం అనమాట. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఒక 10 సంవత్సరాల నుంచి ఉంటున్నారా లేదంటే 15 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నారా, ఆ విలేజ్లోనే ఉంటున్నారా, ఆ మంత్ను ఇయర్ సెలెక్ట్ చేసుకుని ఇచ్చేసేయండి. కొద్ది కిందకు వస్తే ఇక్కడ ప్లేస్ అనమాట. ప్లేస్ దగ్గర విలేజ్ పేరు అయితే రాస్తారు. ఇక్కడ ఏ రోజు అప్లై చేస్తున్నారో ఆ రోజు డేట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు క్యాప్చా అయితే అడుగుతుంది. ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేయాలి. ఏ మొబైల్ నెంబర్కి వెళ్తుందంటే ఇప్పుడు ప్రజెంట్ మనం అప్లికేషన్కి అయితే ఇచ్చాం కదా, ఆ ఫోన్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది. నెక్స్ట్ ఈ సైడ్లోకి వెళ్ళినప్పుడు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి అయితే వెళ్తుంది అనమాట. చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఓటీపీని అయితే ఇస్తున్నాను. ఇక్కడ ఓటీపీ అయితే వెళ్ళింది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి నేను సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ప్రీవ్యూ అండ్ సబ్మిట్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తుంటే ఇక్కడ నాకు అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేసానో మొత్తం టోటల్గా ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చెక్ చేసుకొని ఒకవేళ ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ సైన్ సబ్మిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది చివరిలో, అది మీకు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎస్ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇప్పుడు ఈ సైన్ అథెంటికేషన్లోకి అయితే వెళ్తుంది అనమాట. ప్రజెంట్ ఇప్పుడు సర్వర్ అయితే కొద్దిగా స్లోగా ఉంది, మీరు ట్రై చేస్తూ ఉండండి. ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. అంటే ఎవరిదైతే అప్లై చేస్తున్నారో వాళ్ళది ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఆధార్ ఓటీపీని అయితే ఇక్కడ టిక్ చేసుకొని జస్ట్ అక్కడ ఓటీపీని అయితే ఇవ్వాలి. సెండ్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది అనమాట. ప్రీవియస్గా వెళ్ళింది అప్లికేషన్కి ఇచ్చింది, ఇప్పుడు ఏంటంటే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్ళింది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి కింద మీకు సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది. ఐ హీడ్ బై అని చెప్పేసి ఒక చిన్న రేడియో బటన్ అయితే ఉంటుంది, దాన్ని మీరు టిక్ చేసుకోండి. టిక్ చేసుకొని సబ్మిట్ చేసేయండి. ఇక్కడ చూడండి, సబ్మిట్ చేయగానే నాకు కాసేపు లోడింగ్ తీసుకొని మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అని కూడా ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దాన్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ట్రాక్ చెక్ చేసుకోవచ్చు అనమాట ఇందులోనే. అంటే మీ యొక్క ఓటర్ ఐడి ఏమైంది, జనరేట్ అయిందా లేదంటే రిజెక్ట్ అయిందా. రిజెక్ట్ అయితే మళ్ళీ అప్లై చేయాలి. ఇది డైరెక్ట్గా మీ సచివాలయం బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్తుంది అనమాట. వాళ్ళు డైరెక్ట్గా మీకు అప్రూవల్ చేస్తారు. ఒకవేళ మీకు అక్కడ దగ్గరలోనే మీకు సచివాలయంకి వెళ్ళి నేను అప్రూవల్ చేయించుకుంటానంటే అలా కూడా చేయించుకోవచ్చు. ఇంకా త్వరగా అయిపోతుంది అనమాట. మ్యాక్సిమం ఒక 10-15 రోజులు అయితే పట్టవచ్చు మీకు ఓటర్ ఐడి రావడానికి. ఓకేనా,
ఇది ప్రెజెంట్. ఇక్కడ ఈ సైన్ గురించి చాలామంది ఎక్కువగా డౌట్ అయితే అడిగారు కదా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అక్కడ ఫస్ట్ నేమ్ దగ్గర ఫుల్గా ఎంటర్ చేసేయండి, సర్ నేమ్ దగ్గర ఏం అవసరం లేదు. అప్పుడు మాత్రమే మీకు ఈ సైన్ అయితే మీకు అథెంటికేషన్ కరెక్ట్గా అవుతుంది. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.